జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో కీలకమైనటువంటి అస్త్రాల్ని సంధించారు. ఒకప్పుడు గంగవరం పోర్టు అదానీకి అమ్మినటువంటి సందర్భాలు, అదానీకి దాంట్లో ఉన్నటువంటి గంగవరం పోర్టు వాళ్ళు కొన్నారు, అది ప్రైవేట్ పోర్టు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధుల్ని వాళ్ళు వాటాని కూడా అమ్మేశారు, అదానీకి అమ్మేశాడు, అదానీకి అమ్ముడు పోయాడు జగన్మోహన్ రెడ్డి, లేదా అదానీకి దాసోహం అన్నాడు అని నాడు విమర్శించారు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి పోర్టులు ఏదైతే జరుగుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వమే కన్స్ట్రక్ట్ చేస్తుంటే ఆ పోర్టులని ప్రైవేటు పరం చేసేస్తున్నటువంటి అంశాన్ని నిలదీశారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ పోర్టులు మీ మనుషులకు కట్టబెట్టి సంపద సృష్టిస్తారా అంటూ ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. చెప్పే కొద్దీ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. 6 నెలలు కాదు ఆయన అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తా అని చెప్పి ఈయన చెప్పిన పేరుతో కరెంటు బిల్లులు బాదుడే బాదుడు. ఏకంగా 18,000 కోట్ల రూపాయల బాదుడు. 6,000 కోట్ల రూపాయలకు సంబంధించి 6,072 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు నవంబర్ బిల్లులోనే స్టార్ట్ అయింది. మరో 11,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు ఆ తర్వాత మంత్రులు అంట. 6 నెలలు తిరక్క మునిపే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి అనే మాటకు అర్థం ఉట్టి కరెంటు బిల్లుల బాదుడే 18,000 కోట్ల రూపాయలు. ఇదే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిలో భాగంగా బాదుడే బాదుడు కార్యక్రమంలో సంపద సృష్టిలో ఏమంటాడు, కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారితో ఫైనాన్స్ మినిస్టర్ తను మాట్లాడాడంట, జిఎస్టీలో 1% సర్చార్జ్ చేయాలంట. ఎందుకు ఈయన గీయడానికంట, బాధి ఈయనకి డబ్బు ఇవ్వాలంట అని ఈయన మాట్లాడి వచ్చినానని చెప్పి చెప్తాడు. అసలు సంపద సృష్టి అంటాడు దాన్ని. ఈయన సంపద సృష్టిలో భాగంగా ఏమిటి, ఉన్న మెడికల్ కాలేజీలు స్కాములు చేసి అమ్ముతా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉన్న 3 పోర్టులు ఆల్రెడీ ఆ పోర్టులకు సంబంధించి దాదాపుగా 50% పనులు అయిపోయినాయి. ఒక పోర్టులో అయితే 65% పైన అయిపోయింది, ఇంకొక పోర్టులో 30% పైన అయిపోయింది, ఇంకొక పోర్టులో 25% పైన అయిపోయింది. యావరేజ్ కింద దాదాపుగా 3 పోర్టులు కలుపుకుంటే దాదాపుగా 45% పనులు అయిపోయింది. ఫైనాన్షియల్ టైప్ ఆల్రెడీ అయిపోయింది. దానికి సపరేట్ మ్యారిటైమ్ కార్పొరేషన్ కింద సపరేట్గా దాన్ని పెట్టినారు. దానికి ఫైనాన్షియల్ టైప్ అయిపోయింది. బ్యాంకులు సపరేట్గా దానికి లోన్లు ఇస్తూ ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇటువంటి పోర్టులు క్రియేట్ అయితే ఇటువంటి పోర్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుంది. ఇటువంటి పోర్టులు కానీ ఇటువంటి మెడికల్ కాలేజీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కడతా ఉన్న ఈ డబ్బులు లక్షల కోట్లు అవుతాయి రేపొద్దున. నాగార్జున సాగర్ కట్టడానికి అప్పట్లో 600 కోట్లు 900 కోట్లు నా మెమరీ కరెక్ట్ అయితే. ఈరోజు ఇదే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టాలంటే ఎన్ని వేల కోట్లు కావాలా? ఇది పోర్టులకు సంబంధించి పోర్టులు అట్లాగా మనకి ఆదాయం తెచ్చిపెట్టడం కోసం పోర్టులు పెడితే ఎలా అమ్మేస్తున్నారు అన్నటువంటిది ప్రస్తావిస్తున్నారు.